ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. నేనైతే ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలని ఫిక్స్ అయిపోయాను. ముందు చాలా భయపడ్డాను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి. ఇదే భయం నాకు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కూడా కలిగింది. కానీ దేవుడి మీదే భారం వేసి నేను వ్రతం చేయాలని చెప్పి దిగేశాననమాట. సో అమ్మవారి నవరాత్రులు మొదటి రోజు చాలా చక్కగా జరిగింది. పూజ చాలా బాగా జరిగింది. సో పాప కూడా ఎటువంటి అడ్డంకి చేయకుండా చక్కగా పూజ మేము చేస్తుంటే చూస్తూ ఉందన్నమాట. ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో లింక్ వచ్చేసి మనకి బయోలో ఉంది. సో వెళ్ళి ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఈ 9 రోజులు నేను ఎలా అమ్మవారిని పూజించుకుంటానో చూడండి. ఎవరికైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే నాకు మీరు సలహా ఇస్తూ నేను ఇచ్చే సలహాలు తీసుకుంటూ పూజని కంటిన్యూ చేద్దాం. ఈ 9 రోజులు ఏ ఆటంకం లేకుండా అమ్మవారి నవరాత్రులు సులభంగా జరిగిపోవాలి, సాఫీగా జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సంకల్పం ఏదైనా స్వార్థం లేకుండా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సో నేను కోరుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 9 రోజులు అమ్మ దీక్షలో ఉంటున్నాను. సో ఇది మా ఇంటి మొదటి వారాహి అమ్మ. అమ్మవారికి పసుపు కుంకుమ ఇష్టం కాబట్టి నేను దీపాల్లో పసుపు కుంకుమ అయితే ఉంచేసి, అలాగే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజించుకుంటానో తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.